మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన మీర్పేట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమైండర్లోకి తీసుకోవడం జరిగిన న్యూస్ మనం వింటూ ఉన్నాం. ఆ కేసు యొక్క పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? మీర్పేట హత్య సంబంధించి దారుణమైన ఘటనగా చెప్పుకున్నాం. దీని మీద కొన్ని వీడియోస్ కూడా మనం చేసాం. అయితే నిన్న కోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. మొన్నటి వరకు అతన్ని కేవలం ఇంట్రాగేషన్ వరకు మాత్రమే పిలిపించారు. అయితే నిన్న అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు అతనికి 14 days రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి చర్లపల్లి జైల్లో అతన్ని ప్రవేశపెట్టడం జరిగింది, నిన్న వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ హత్య నేను చేశాను అని చెప్పి నిందితుడు అంగీకరించాడు. దీనికి సంబంధించిన పోలీసులు కూడా ఏంటంటే ఇక్కడ పోలీసులకి పెద్ద సవాల్ యాక్చువల్గా ఈ కేసు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు, ఆల్టరేషన్ చేశారు, తర్వాత అది మర్డర్ కేసు కింద మార్చినట్టుగా మనకు కొంత న్యూస్ అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అతను హత్య చేశాడని ఒప్పుకున్నప్పటికీ కూడా హత్యకు సంబంధించినటువంటి ఆ సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టకపోతే ఈ కేసు మరలా నిర్వీర్యం అయిపోతుంది, మరలా మిస్సింగ్ కేసుగానే ఉండిపోతుంది ఎప్పటికి కూడా. సో అతను హత్య చేశాడని ఒప్పుకున్నప్పటికి కూడా కోర్టులో దీనికి సంబంధించిన సాక్ష్యాలు అయితే ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం కంప్లీట్గా పోలీసుల మీద ఉంటుంది. ఇది నిజంగా పెనుసవాలే. అంటే అతను రీకన్స్ట్రక్షన్ చేశారండి. మరలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇతనితోటి ఈ గురుమూర్తితోటి మరలా ఆ హౌస్లో మొత్తం రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఎలా చేశాడు, ఏ రకంగా చేశాడు అని మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. ముందుగా అతను కూడా మిలిటరీ ఆఫీసర్, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అని చెప్తున్నారు. అతను DRDAలో ఇంతకుముందు పనిచేశాడు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పడం ఏంటంటే చాలా సౌమ్యుడు, చాలా శాంతంగా ఉంటాడు, అసలు పాన్ గుట్కాలు కూడా తినడైనా చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, దైవభక్తి ఎక్కువ అని చెప్పినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పడం జరిగింది. ఇక్కడ అతనిలో 2 రకాల కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అత్యంత కిరాతకంగా క్రూయల్టీగా ప్రవర్తించడం. పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. నువ్వు చేసావంటే సీసీ కెమెరాస్లో కనిపిస్తుంది, ఆ అమ్మాయి వెంకటమాధవ్ ఎవరైతే ఉన్నారో ఇంట్లోకి వెళ్ళడం కనిపిస్తుంది, మళ్ళీ ఇంటి నుంచి బయటకు రావడం కనబడలేదు. కాబట్టి అనేక రకాలుగా పోలీసులు వాళ్ళకి తెలిసేటువంటి వాళ్ళ స్థాయిలో ఇంట్రాగేషన్ చేసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పాడు. నేనే చంపాను, ఎలా చంపాను అంతను కూడా అతను ఒక లైవ్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పోలీసులు కూడా పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే రీకన్స్ట్రక్షన్ అంటే కూడా ఏంటంటే ఎలా జరిగింది, హత్య ఉదంతం ఎలా జరిగింది, ఎలా చేశాడు అన్నది పోలీసులు ఒక మర్డర్ కేసులో ఖచ్చితంగా చేయడం అన్నది ఆ ఫైలింగ్ మొత్తాన్ని కూడా కోర్టులో సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ అనమాట. అంతా కూడా అంటే ఎలా చంపాడు, ఎట్లా అంటే ఏ ప్లేస్లో తల నెట్టి వేస్తే ఆమె ఎలా పడిపోయిన తర్వాత ఎలా అపస్మారక స్థితిలో ఉందని చెప్పారు. అప్పుడు ఇంకా స్పృహ కోల్పోయింది ఆవిడ. స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను ఏ రకంగా మర్డర్ చేశాడు, మర్డర్ చేసిన తర్వాత ఆ యొక్క శరీర పార్ట్స్ని ఏ రకంగా కట్ చేశాడు, ఎక్కడెక్కడ వాడాడు, ఏ కుక్కర్ను వాడాడు, ఏ పాత్రను వాడాడు, ఏ బకెట్ను వాడాడు, ఏ వాటర్ హీటర్ను వాడాడు, ఏ రకమైన తాడులు వాడాడు, ఏ రకమైన కత్తులు వాడాడు, మొత్తం అంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్. అంటే మొత్తం ఎంటైర్ హత్య ఉదంతం అంతా కూడా పోలీసుల దగ్గర ఉండి ఎలా చేసా మొత్తం చేసి చూపించమంటారు అనమాట. చేసి చూపించమని చెప్పి ఇదంతా కూడా రికార్డ్ చేస్తారు. ఈ రికార్డు వీడియోని యాస్టీస్గా మళ్ళీ కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇది మన పోలీసులకు మాత్రం ఒక గొప్ప ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సవాల్ ఇది యాక్చువల్ కేసు. ఎందుకంటే సిపి సుధీర్ బాబు గారు కూడా మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. రేర్ కేసు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నా నోటితో నేను చెప్పుకోలేని ఇట్లాంటి ఇంత దారుణంగా చేసిన హత్య ఉదంతం ఏదైతే ఉందో నేను నా నోటితో చెప్పలేను అన్నట్టుగా కూడా ఆయన ఒక కమిషనర్ స్థాయిలో ఒక పోలీసు ఉన్నతాధికారి అట్లా మాట్లాడడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే వాళ్ళ సర్వీస్లో ఎన్నో వందల కేసులు చూసి ఉంటారు. అయినప్పటికీ కూడా ఇంత దారుణమైన కేసుని ఇప్పుడు చూడలేదని చెప్పి సుధీర్ బాబు గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పోలీసులకి ఇప్పుడు సవాల్ ఏంటంటే ఆల్రెడీ ఒక 16 వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఏవైతే హత్యకు సంబంధించినటువంటి ఉపయోగించినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నింటి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే రైస్ కుక్కరు, ఒక తాడు, అదేవిధంగా కత్తులు, అక్కడ వాడినటువంటి ఏ బకెట్ వాడాడు, సర్ఫ్ వాడాడు, ఆ టోటల్ అక్కడ మొత్తం అంతా కూడా ఇదంతా తెలియంటే ఒక సూక్ష్మదర్శిని అనే సినిమా చూసి ఆ సినిమా OTTలో రిలీజ్ అయినటువంటి సూక్ష్మదర్శిని ఒక మూవీ ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత అతను అంతకుముందు అంటే ఈ హత్యకు ముందు ఒక కుక్కని చంపాడు. ఆ కుక్కని చంపి ఆ కుక్కతో ఎలా అయితే ఆ ఎంటైర్ బాడీని ఏ రకంగా చేయొచ్చు అని చెప్పి ముందుగా ఒక ట్రయల్స్ చేశాడని కూడా మనకు కొన్ని వార్తలు కూడా వినిపించాయి. చేసిన తర్వాత సెకండ్ టైం అంటే ఇట్ ఇస్ ఎ ప్రీ ప్లాన్డ్, అంటే క్రూయల్టీ ప్లస్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నది చాలా దారుణమైన శిక్ష ఉంటుంది. దీనికి సంబంధించిన కోర్టులో కూడా వీలైతే యావజ్జీవ కారాగార శిక్ష ఉండొచ్చు, లేకపోతే మరణ శిక్ష కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఖచ్చితంగా పోలీసుల యొక్క సాక్ష్యాధారాలు
ప్రవేశపెట్టినప్పుడే ఈ సాక్ష్యాధారాల బలంగా ఇతనే నేరస్తుడు, ఇతనే దోషి అని నిరూపించగలిగితే తప్ప మరలా అతను కోర్టు నుంచి కూడా అలా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే హత్య జరిగింది, నేనే నిందితుడిని ఒప్పుకున్నప్పుడు కూడా తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కోర్టు ట్రయల్స్కి వెళ్ళేసరికల్లా నేను చెయ్యలేదు, ఎందుకంటే నా చేత పోలీసులు చెప్పించారని కూడా మరలా అతను రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది రేపు కోర్టులో ట్రయల్స్ జరిగేటప్పుడు. ఎందుకంటే సాక్ష్యాధారాలు బలంగా లేనప్పుడు. మనం ఇదే విషయాన్ని మనం కలకత్తా కేసులో కూడా చూసాం. అక్కడ మర్డర్ జరిగింది, అన్ని రకాల ఆధారాలు సుమారుగా అక్కడ 40 పైబడి సాక్ష్యాలు చూపించినప్పుడు కూడా నిందితుడు అక్కడ సంజయ్ రావు విషయం చెప్పాడు, నేను చేయలేదు, పోలీసులు నా చేత ఇందులో నేను ఫ్రేమ్ చేయబడ్డాను, నా చేత ఇరికించారు, నేను ఇరికించబడ్డాను ఈ కేసులో, నన్ను ఫ్రేమ్ చేశారు, పోలీసులు నా చేత ఇట్లా చెప్పించారని కూడా కోర్టు ముందు కూడా ఇతడు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అతడు పోలీసులు చెప్పిన విధానం ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన వెర్షన్స్ కూడా మారుస్తున్నాడు. ఒకసారి నేను చంపానని చెప్పాడు, ఒకసారి నేను చంపలేదని చెప్పి, నేను చంపాను కావాల్సి మీరు సాక్ష్యాధారాలు వెతుకొని చూపించడం అని చెప్పి అతను రకరకాలుగా పోలీసులుగా సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయం మనం డైరెక్ట్గా సుధీర్ బాబు గారు, సిపి సుధీర్ బాబు గారు ఆయన వాయిస్లో కూడా మనం మాట్లాడాం, విన్నాం మన మీడియాలో కూడా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రేపు కోర్టులో ఖచ్చితంగా ఇతడే దోషి, ఇతడే నిందితుడు, ఇతడే హత్య చేశాడని పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించకపోతే డెఫినెట్గా మళ్ళీ ఇతను తప్పించుకునే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే ఇప్పుడు ఏవైతే సాక్ష్యాధారాలు తీసుకున్నారో వీటికి ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపించారు, సైన్స్ ల్యాబొరేటరీ పంపించారు, అదేవిధంగా ఈ బ్లూ రేస్ అని చెప్పేసి ఎక్కడెక్కడైతే ఆ రకాల అంటే చనిపోయినటువంటి డెడ్ బాడీస్ తాలూకా బాడీ ఫ్లమ్ అయి పడి చిన్న చిన్న పార్ట్స్ అని పడిపోతే ఆ బ్లూ రేస్ ద్వారా పంపిస్తారు, అదొక డిటెక్టర్ లా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఆ పార్ట్స్ను కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారు రేపు. అంటే సైంటిఫిక్గా అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ అనేది చూపించాలి, లేకపోతే సైంటిఫిక్గా చూపించాలి, ఫోరెన్సిక్ చూపించాలి, ల్యాబొరేటరీ రిపోర్ట్స్ అన్ని కూడా బలంగా ఉన్నప్పుడే రేపు కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఇతను దోషిగా తేల్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అందుతున్న ఈనాటికి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నారు, కానీ అవి సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలగాలి, ల్యాబొరేటరీ సాక్ష్యంగా ఖచ్చితంగా చూపించగలగాలి. కేవలం ఇతన్ని పట్టుకొని ఈ రోజు అతను ఒప్పుకున్నాడు కాబట్టి రేపు కోర్టులో ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడుతుంది అని చెప్పే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే నేను అందుకనే లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, ఇతని తరపున ఏ ఒక్క అడ్వకేట్స్ కూడా వాదించవద్దు అని చెప్పి మా అడ్వకేట్స్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ కూడా నేను ఈ వీడియో ద్వారా పంపించడం జరిగింది. ఎందుకంటే కనిపిస్తుంది ఒక మానవ మృగం, ఒక క్రూర మృగం మాదిరిగా ఇతను కంప్లీట్గా అత్యంత పాశవికంగా చంపనున్నది. అట్లాంటి వ్యక్తి సమాజంలో బతకడం చాలా కష్టం. అట్లాంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి సమకాలీన సమాజంలో ఒక మనిషిగా బ్రతకడం కూడా జీవించే హక్కు లేదని నేనంటాను యాక్చువల్గా. ఎందుకంటే మనకు జరుగుతున్న కథనాల ప్రకారం నేను అందుకనే రిక్వెస్ట్ పెట్టాను మన అడ్వకేట్స్ మిత్రులందరూ కూడా, అయ్యే ఎవరు కూడా ఇతని తరపున ఎవరు వాదించకండి, కనిపిస్తుంది ఎవరిని వాదించి ఇతను తప్పించుకునే అవకాశం ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే సాక్ష్యాధారాలు ప్రాపర్గా ప్రూవ్ చేయలేకపోతే ఇతను తప్పించుకునే అవకాశం ఉంటుంది. మీడియా కథనాలు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా కోర్టు ముందు కావాల్సింది సాక్ష్యం కావాలి, సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తేనే నిందితుడు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను సాక్ష్యాధారాలని లేకుండా తారుమారు చేసేసాడు. అతను చివరికి ఏం చెప్పాడు, బాడీని మొత్తం కూడా హీటర్తో బాయిల్ చేసేసి మళ్ళీ డ్రై చేసి ఆ పార్ట్స్ని తీసుకెళ్లి పౌడర్ చేసి తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. చెరువులో కలిపేసంటే మొత్తం వాటర్లో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి శాంపిల్స్ కలెక్షన్ చేయడం కూడా చాలా కష్టం. అది ఎందుకంటే అది ఒకవేళ శాంపిల్స్ చెరువులో కలెక్షన్ చేసినా అవి యానిమల్వో తెలియదు, ఎందుకంటే చెరువు అది, అక్కడ ఏమైనా జంతువులు కూడా చనిపోయి ఉండొచ్చు. అది ఖచ్చితంగా హ్యూమన్ బాడీ అని చూపించగలగాలి. ఆ హ్యూమన్ బాడీ కూడా అది వెంకటమాధవి తాలూకా హ్యూమన్ బాడీని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద సవాల్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఆ ఏదైతే బాడీని తీసుకెళ్ళి చెరువులో కలిపేశాను, మీరుపేట చెరువులో కలిపేశాను అని చెప్పాడు కాబట్టి ఆ ఒకవేళ చెరువులో వాటర్ శాంపిల్స్ కలెక్షన్ చేసిన చెరువు శాంపిల్స్ కలెక్షన్ చేసింది ఖచ్చితంగా అది హ్యూమన్ బాడీ అని ప్రూవ్ చేయడం ఒక ఇంపార్టెంట్. హ్యూమన్ బాడీ ప్రూవ్ చేసిన తర్వాత సెకండ్ ఇమీడియట్గా అది వెంకటమాధవి అని ప్రూవ్ చేయడం ఇంకొక ఇంపార్టెంట్. సో ఇదంతా ఇంత కాంప్లికేషన్స్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇంకొకటి డిఎన్ఏ టెస్ట్ కావాలి, పిల్లల తలక డిఎన్ఏ టెస్ట్కి డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే కూడా కోర్టు నుంచి అంగీకారం కావాలి. సో దీస్ ఆర్ ద లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇది పోలీసులకి కేవలం హత్యని జరిగిపోయింది కాబట్టి నిందితుడిని పట్టుకున్న అందంతో సంబరం అయిపోలేదు. పోలీసులు రేపు ఈ సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయిస్తే తప్ప ఇతరు తప్పించుకునే అవకాశం లేదు. దయచేసి నేనేమనుకుంటున్నా అంటే డెఫినెట్గా మన పోలీస్ యంత్రాంగం అత్యంత పవర్ఫుల్. ఎందుకంటే మన ఈ రోజు ఉన్నటువంటి మన తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్న పోలీస్ యంత్రాంగం దగ్గర ఉన్న టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ ఉంది. పర్సన్స్ కూడా చాలా అద్భుతమైన పోలీసులు. ఈరోజు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోలీసులు కూడా ఎవరు కూడా టాలెంట్ విషయంలో ఎక్కడ తగ్గేవాళ్ళు కాదు. నేనేమనుకుంటాను, నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా మన పోలీసులు ఇది ఒక సవాల్గా తీసుకుంటారు. మన పోలీసులు ఖచ్చితంగా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని సాక్ష్యాధారాలని ప్రాపర్గా ప్రవేశపెట్టి నిందితుడికి సరైన శిక్ష విధించే అవకాశం ఉంటుందని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. అయితే ఈ హత్యకి సంబంధించి హత్యకి దారితీసే కారణాలు ఏమిటి,
వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉన్నాయి. దీనివల్ల కారణాలు తీసిన కొన్ని మీడియా కథనాలు కూడా మనం ఈ మధ్య వింటున్నాం. కొన్ని వీడియోస్ నేను చూశాను కూడా ప్రత్యేకించి. అతను ఇంత క్రూరమృగంగా మారిపోవడానికి, ఇంత సైకోగా మారిపోవడానికి గల కారణం ఏమిటి అంటారు. కోర్టు ముందు సైకోగా మారడానికి గల కారణాలు కాదు, హత్య జరిగిందా లేదా, ఇతను హత్య చేశాడా లేదా, హత్య ఇతనే చేశాడని ఒప్పుకున్నప్పటికీ కూడా ఇతనికి సరిపోయిన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవని చెప్పి కోర్టు చూస్తుంది తప్పించి హత్య గల కారణాలు ఏమిటి, ఎందుకు చేశాడు, అది సెకండ్ పార్ట్. బట్ ఈ రోజు కనిపిస్తున్న ఒక అమ్మాయి అయితే పూర్తిగా తన జీవితాన్ని పూర్తిగా కొంత కోల్పోయింది కాబట్టి, తన జీవితం పూర్తిగా ఇలాంటి నరమోగం వల్ల, ఇలాంటి క్రూరమోగం వల్ల తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడుతుందని మేమైతే కోరుకుంటున్నాం. సిరి గారు, మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని, ఆ నిందుడికి ఖచ్చితంగా శిక్ష పడాలని మనం కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.